ఒక అన్యుల కుటుంబం నుంచి వచ్చిన వారి సేవ చేస్తుంటే చిన్ననాటి నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఎందుకు సేవ చేయలేకపోతున్నాం? మనకి ఏ తక్కువ చెప్పండి, ఏ తక్కువ చెప్పండి. చిన్ననాటి నుంచి ఈ బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఉన్నారు, ఏ భక్తులు ఉన్నారు తెలుసు కదా. అబ్రహాం గురించి తెలుసు కదా, మనకి మోషే గారి గురించి తెలుసు కదా, సంసోను గురించి తెలుసు కదా. ఎన్నో సంగతులు ఎవరు మన ఎస్తేర్ గారి గురించి తెలుసు, రూతు గారి గురించి తెలుసు, నయోమి గారి గురించి తెలుసు, మరియమ్మ గారి గురించి తెలుసు, యేసుక్రీస్తు వారి గురించి తెలుసు, పౌలు గారి గురించి తెలుసు. మన విచిత్రం అంటే మార్తా మరియమ్మల గురించి కూడా తెలుసు. ఎన్నో సంగతులు తెలిసినప్పుడు ఇంకా నువ్వు అలాగ విశ్వాసిగా కింద కూర్చునిపోతే ఇంకెవరు నిన్ను నిలబెడతారు చెప్పండి? ఇంకా మీరు సేవ చేయరా? ఇంక ఇంట్లో అలా కూర్చుని పోతారా? అడుగుతున్నా, నేరుగా అడుగుతున్నా. మరి సేవ చేయడానికి దేవుడు నిన్ను శిష్యునిగా రెడీ చేయమని దేవుడిని సంఘ కాపరికి ఆదేశిస్తున్నప్పుడు, సంఘ విశ్వాసిగా ఉన్నప్పుడు నువ్వెందుకు బైబిల్ ఓపెన్ చేసి చదవలేకపోతున్నావు? అది ఎవరికి నిర్లక్ష్యం చెప్పరా? మన నిర్లక్ష్యం. విశ్వాసి విశ్వాసి విశ్వాసిగా ఉండిపోవడమే కాదు, పౌలు గారు తీతును ఉద్దేశించి కుమారుడు అన్నాడు. కుమారుడు కాస్త సహోదరుడు, సహోదరుడు కాస్త నా జత పనివాడు అయ్యాడు. ఆ జత పనివాడికి సంఘాన్ని కూడా అప్పచెప్పాడు. ఆ సంఘం అప్పచెప్పబడిన సంఘానికి రాసిన పత్రికే తీతుకు రాసిన పత్రిక.